హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని హత్య చేశాడు తండ్రి. తర్వాత బాలుడు డెడ్ బాడీని సంచిలో తీసుకెళ్లి నయాపూల్ బ్రిడ్జి పైనుంచి మూసిలో పడేశాడు తండ్రి. బాబు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రిపై అనుమానంతో పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. బాబును తానే చంపినట్టు ఒప్పుకున్నాడు తండ్రి మహమ్మద్ అక్బర్. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బండ్లగూడ పోలీసులతో పాటు హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారుల మూసిలో బాలుడు డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు ఇన్వెస్టిగేషన్లో తండ్రి చెప్పిన సమాచారంతో మూసిలో జల్లెడ పడుతున్నారు పోలీసులు. నిన్న రాత్రంతా మూసి నదిలో గాలించినా పోలీసులకు డెడ్ బాడీ దొరకలేదు. ఇవాళ మరోసారి మూసిలో మృతదేహం కోసం గాలిస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, పాత బస్తీ బండ్లగూడ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఓల్డ్ సిటీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాబుని తన తండ్రి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి తన బాలుడిని చంపి ఎవరికి అనుమానం రాకుండా ఒక సంచిలో మూట కట్టి, అంటే హత్య చేసిన తర్వాత ఒక సంచిలో మూట కట్టి మూసిలో పడేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ పడేసిన తర్వాత కూడా ఇతని తండ్రి మహమ్మద్ అక్బర్ అనేటువంటి అతను బండ్లగూడ పిఎక్స్కి వెళ్ళి అక్కడే ఆ బాలుడు మిస్సింగ్ అయ్యాడంటూ కూడా పోలీసులకు తెలపడం జరిగింది. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా తన తండ్రి మీద అనుమానం రావడంతో తన తండ్రినే గట్టిగా విచారించడంతో అతనే హత్య చేసినట్టుగా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ మహమ్మద్ అక్బర్ యొక్క తన కొడుకైనటువంటి యొక్క బాలుడు అతన్ని అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఇప్పటివరకు చాలా హాస్పిటల్ కూడా తిరిగినట్టు తెలుస్తుంది. వాటి కారణంగానే హత్య చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే బాలునికి సంబంధించినటువంటి, అంటే ఒక సంచిలో కట్టి అందులో పడేశాడు కాబట్టి నయాపూల్ బ్రిడ్జి వద్ద పడేసినట్టు తెలుస్తుంది. అక్కడ పూర్తిగా కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు అక్కడ బండ్లగూడ పోలీసులు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా గాలింపు చర్యలు నిన్న నైట్ నుండి కూడా ప్రారంభించారు. అయినా కూడా ఇప్పటివరకు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎందుకంటే హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడంతో కొంత వరద ఉధృతి ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఆ ఉధృతి కారణంగా అక్కడ ఇప్పటివరకు అయితే ఆ యొక్క బాలుని ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అసలు ఈ హత్య చేసిన తర్వాత అతను ఎట్లా, అంటే అక్కడ సంచిలో తీసుకొని ఎలా వచ్చాడు, ఇట్లాంటి సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇక మరోవైపు వరద ఉధృతి కూడా ఎక్కువ ఉండడంతో ఈ మూసీలో పడేసినటువంటి బాడీ పార్ట్స్ కూడా ఇంకా దొరకనట్టు తెలుస్తుంది. అయితే ఈ యొక్క హత్యకు సంబంధించి అసలు ఎలా ప్లాన్ చేశాడు, ఒక్కడే చేశాడా, కన్న కొడుకునే ఎందుకు చంపాలనుకున్నటువంటి విషయాలను, మరికొన్ని విషయాలు ఇంకా విచారణలో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రీసెంట్గా మనకు చాలా వరకు హత్యలు కూడా చూసాము. ఇట్లాంటి ఘటనలే చాలా పునరావృతం అవుతున్నాయి. దీనిపై పోలీసులు కూడా ఫోకస్ చేశారు. అసలు ఈ యొక్క బాలుని కన్న కొడుకుని అసలు ఎవరు చూడని సమయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్న సమయంలో చేశాడా, లేకుంటే అందరూ నిద్రించిన తర్వాత చేశాడా, ఇట్లాంటి విషయాలను మహమ్మద్ అక్బర్ని పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే చాలా వరకు కూడా అక్కడ ఎన్డీఆర్ మొత్తం గాలాలు ఏదైతే మనకి ఒక ఇనుప రాడ్ల గాలాలతో సహా అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. కొంత వరద ఉధృతి ఉంది కాబట్టి ఇంకా అయితే ప్రస్తుతానికి ముళ్ళే, అంటే ఒక సంచిలో కట్టినటువంటి బాడీ పార్ట్స్ ఇంకా దొరకలేదు. దొరికితే కనుక వాటిని మళ్ళీ ల్యాబ్కి పంపాల్సి ఉంటుంది, పోస్ట్ మార్టానికి. అంటే దొరికితే మాత్రం వాటికి కొన్ని పరీక్షలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏ రకంగా ఈయన హత్య చేశాడు, ఎలాంటి ఏమైనా అంటే హత్యకు సంబంధించి ఏమైనా చాకులు వాడా, లేకుంటే ఎట్లా చేశాడు హత్య అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే నయాపూల్ బ్రిడ్జి వద్దతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడైతే పడేసిండో పడేసినటువంటి ముందుకు కింద ఈ మూసీ ప్రవహించే ఏరియాలో మాత్రం ఇటు ఎన్డీఆర్ఎఫ్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి బండ్లగూడ పోలీసులు ఇంకా మరికొంతమంది సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సూర్య.